ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ కన్వీనర్, ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు, ఆదివాసీ సమన్వయ కమిటీ ఆల్ ఇండియా చైర్మన్ గారికి, అలాగే ఇప్పుడే ఆదివాసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చైర్మన్ అయినటువంటి లక్ష్మణ్ మూర్తి గారికి, మిత్రుడు పవన్ గారికి, ఇక్కడ చేయనటువంటి ఏ వాంసర్ నాయకులకి, ఆదివాసీ సంఘాల వారికి, మిగతా వాళ్ళందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఆఖరిసారిగా ఇప్పుడు ఎదురవుతుంది. చాలా సమయాన్ని మనం తీసుకున్నాం. అయినా కూడా ముఖ్యంగా ఇప్పుడు రాజారావు గారు చెప్పినట్టుగా గిరిజనుల సమస్యలు అయితే కూడా ఈ రోజున పూర్తిగా కోర్టుతో ముడిపడిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే మనం కూడా అనుకున్న 37 చట్టాలు, 5th షెడ్యూల్, 1 of 7 వీసా యాక్ట్, అలాగే ఆర్టీ హక్కుల చట్టం, జియో నెంబర్ 3 ఇవన్నీ కూడా ఈరోజు కోర్టులో తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు కోర్టులో ఎందుకు పడుతున్నాయంటే ఈ రోజున ప్రభుత్వం చట్టాలు సరిగా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో అమలు చేయడం మన కోర్టులో వేస్తుంది. అంటే చట్టాలు చేసినటువంటి ప్రభుత్వమే చట్టాన్ని మనకు ఉపయోగపడినట్టు అమలు చేయలేదు. మనకి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, అక్కడికి భూస్వాములకి ఉపయోగపడేట్టుగా వాడుతూ ఉన్నారు. మరొకసారి ఈ పరిణామ క్రమాన్ని చూసినట్లయితే విశాఖలో పోరాటం, సాయుధ పోరాటం, అప్పుడప్పుడే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఆ తర్వాత కొమరం భీం, జల్ జమీన్ పోరాటం, ఆ తర్వాత ఈ ప్రాంతంలోని ఈ జిల్లా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు, కన్నడ ద్వారా, బౌద్ధ ద్వారా వీళ్ళందరూ కూడా దేనికోసం పోరాడారు? అడవి హక్కుల కోసం, అడవిలో ఉన్నటువంటి సంపద భూమికి వ్యతిరేకంగా పోరాడారు. పోరాడడానికి ఈ జిల్లా పేరు పెట్టారు. మరి ఇక్కడ జిల్లాలో జరుగుతుంది ఏంటి? అడవిలో జరుగుతుంది ఏంటి? అన్ని పోరాటానికి వ్యతిరేకంగా ఈ రోజున, అన్ని పోరాటం యొక్క హక్కుల పోరాటానికి వ్యతిరేకంగా ఈ రోజున ప్రభుత్వం మొత్తం కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన్యాన్ని దోపిడీ చేయడానికి ఏదైతే చేసినటువంటి కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడారో ఈ రోజున ఇదే ప్రభుత్వం అలాంటి దోపిడీదారులు ఈ రోజున అడవిలో దింపి వాళ్ళకి అడవి బిడ్డలందరూ కూడా హక్కులు కూడా కావాల్సి అడవుల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బయటకు తరివేసి ఈరోజు అడవులు మొత్తం కూడా అడవి బిడ్డలకి వ్యతిరేకమైన పద్ధతిలో అడవి మొత్తాన్ని గమనించేటువంటి క్రమంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి ఈరోజు మనల్ని దోపిడీ చేస్తాం. ఇది ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఉద్యమాలన్నీ కూడా నేపథ్యాన్ని తీసుకుని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గిరిజనుల యొక్క పోరాటాలు, ఉద్యమాలు, సాయుధ పోరాటాలు వీటిని కూడా చూసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఉద్యమం యొక్క స్ఫూర్తి, ఉద్యమాలు ఎందుకు తెలుసుకున్న తర్వాత 5th షెడ్యూల్లో దీన్ని పొందుపరుచుకుంటుంది. సాయుధ పోరాటాలు ఏర్పడి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మీరు ఎవరైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చి మీ హక్కులు మీ యొక్క సాధించుకోవడానికి, మీ గురించి మీరు పోరాడడానికి, మీ గురించి మీరు మాట్లాడటానికి రిప్రజెంటేటివ్స్, మన రిప్రజెంటేటివ్స్, మన అవకాశం ఇచ్చి, అలాగే 5th షెడ్యూల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం, అడవి మొత్తం అడవి పెట్టాలి, అడవి మాత్రం అడవి పెట్టాలి, అడవిలో ప్రభుత్వం జోక్యం కూడా ఉండకూడదు అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అంత గొప్ప అవకాశం కల్పిస్తే దీని మొత్తాన్ని కూడా ఈ రోజున మనకు అందరూ చేస్తున్నారు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం
అభివృద్ధి ఆదివాసీ సలహా మండలి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే చేతులు పెట్టి నీకు గౌరవం చైర్మన్ గా పెట్టి మీ సంపదని రక్షించుకోండి, మీ అందరినీ కాపాడుకు అవకాశం ఇస్తే అందరూ కూడా దేశం ఎటుపోయినా కూడా మనం ఎట్టుకోవాలా, మన హక్కుల కోసం, మనం సాధించి పెట్టేవాళ్ళ కోసం మన ప్రతినిధుల ద్వారా ఆదివాసీ సలహా మండలి ద్వారా మన ప్రభుత్వంలో మన పాలన అనేటువంటిది పరిమితంగానే సరే మనం ఏర్పాటు చేసుకుందామనే ఉద్దేశంతో అడవి ప్రాంతం కదా. ఇందాక మన ప్రొఫెసర్ చెప్పినట్టుగా ఇదంటే కారణం ఎవరు? మనం ఎదుర్కొన్నటువంటి ప్రజాప్రతినిధులు. ఇక్కడ 3 ప్రజాప్రతినిధులు ఈ రోజు మనం వేదిక మీద తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు ప్రజల హక్కులు కాపాడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎమ్మెల్యే యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే ఈ రోజున మన ఎంతమంది కూడా ఈ రోజున ప్రజాప్రతినిధులు ఎన్నిక మన కోసం పోరాడేటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మనం వేదిక మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి ప్రజా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎవరు చెప్తున్నా ఉన్నారు, ఎవరు చెప్తే మాట్లాడుతున్నారు? ఇంతకుముందు మనందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 107 యాక్ట్ తీసేయాలని అడిగేవారు వర్షాలు సంతాలు పెంచుకుంటారు. ఈ ప్రభుత్వం ఈ పార్టీలను కూడా అర్థం చేస్తాయి కూడా. చంద్రబాబు నాయుడు జీవన తీశాడు, 107 అయితే తీసేయాలన్నాడు, జీవన 73 అయితే ఇచ్చాడు. అంటే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్లకి ఆఖర ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇవ్వాలా. ఈ ఉద్యోగాలు ఇస్తే సార్ అడిగి మొత్తం మనం రాయిద్దాం. దీనిలో ఉన్నటువంటి ఆదాయం కూడా అదే. అడిగి పెట్టాలి లేకుంటే అడిగి మొత్తం కూడా వాళ్ళని మొన్నే ఇటీవల ఈ అసెంబ్లీ స్పీకర్ అన్ని అయిన పోతుంది ఏమన్నా తెలుసు కాబట్టి 107 యాక్ట్ మార్చి అడవి ప్రాంతంలో పూర్వీకుల సంబంధించిన స్థలాలు ఇవ్వాలి, పొలాలు ఇవ్వాలి. 107 యాక్ట్ మార్చమన్నాడు. దాని మీద పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మీకు తెలిసిన విషయం. అంటే మనం ఎందుకంటే పాలకులు మన హక్కుల్ని కాపాడేది అడిగి మనం కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో మనం ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరు అసెంబ్లీ పంపించాలా, ఎవరి ద్వారా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రభుత్వాన్ని మనం ఇది మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా అది వేస్ట్. ఉద్యమాలు మారిపోయాయి ఈరోజు.